తేజస్ మార్క్ 1A ఆధునిక యుద్ధ విమానాల మోడల్ నెలాఖరు లేదా వచ్చే నెలకల్లా రెడీ అయిపోతుంది. అధునాతన రాడార్లు, అత్యుత్తమ ఏవియానిక్స్, శక్తివంతమైన ఆయుధాలతో భారత అమ్ముల పొదిలో చేరబోతున్నాయి ఈ యుద్ధ విమానాలు. తేజస్ ఫైటర్ల రాకతో వాయుసేన పవర్ మరింత పెరగబోతోంది. ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లు వచ్చేస్తున్నాయి. నెలాఖరు లేదా వచ్చే నెలలో 2 యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్లో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. తేజస్ ప్రత్యేకతలు ఏంటి అంటే యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే AESA రాడార్ వ్యవస్థ తేజస్ సొంతం. ఇజ్రాయెల్ తయారు చేసిన అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ ఇది. కొత్త తరం ఎలక్ట్రానిక్ డివైజెస్ అలాగే జామర్ను కూడా ఇందులో వినియోగించారు. పాతబడిన మెకానికల్ ఫ్లైట్ కంట్రోలర్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ కంట్రోల్ కంప్యూటర్ సౌకర్యం కూడా ఇందులో ఏర్పాటు చేశారు. సో తేజస్ రాకతో భారత్ యుద్ధ పటవం ఖచ్చితంగా పెరుగుతుంది. తేజస్ శక్తియుక్తులేంటి, యుద్ధ రంగంలో ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒకసారి తెలుసుకుందాం. 9 వేర్వేరు ఆయుధాలను ప్రయోగించే సత్తా తేజస్కు ఉంటుంది. దేశీయ అస్త్ర మిసైలే కాదు, రఫేల్కే ప్రత్యేకమైన రాడార్ గైడెడ్ డెర్పీ క్షిపణులు కూడా ప్రయోగించే సత్తా దీనికి ఉంది. గగనతల రక్షణ, నిఘా, దాడి 3 రకాల వ్యవస్థలు తేజస్ ప్రత్యేకత. కంటికి కనిపించిన లక్ష్యాలను సైతం ఛేదించే సత్తా ఉంది. అలాగే సరికొత్త హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఉండడం పైలట్లకు అదనపు ప్రయోజనం. తేజస్ ఫైటర్ జెట్లలో సమస్య వస్తే రిపేర్ చేయడం కూడా సులువేనట. ఎయిర్ ఫోర్స్కి అందుతున్న తేజస్ యుద్ధ విమానాలు ఎన్ని? సెప్టెంబర్ నెలాఖరు లేదా వచ్చే నెలలో 2 ఫైటర్ జెట్లు అందుతాయి. అలాగే వచ్చే మార్చి నాటికి ఇంకో 4 జెట్లను రెడీ చేయాలని HAL ప్లాన్ చేసింది. కాకపోతే డిసెంబర్ కల్లానే తీసుకొచ్చే ప్లాన్లో కూడా ఉంది. HAL CMD DK సునీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా నుంచి ఇంజిన్ల సరఫరా స్థిరంగా ఉంటే మాత్రం వచ్చే ఏడాదిలో 16 జెట్ల తయారీకి ప్లాన్ చేసినట్లు కూడా చెప్పారు. ఈ నెలాఖరుకు తేజస్ ఫైటర్ జెట్లు డెలివరీ అవుతాయని రక్షణ శాఖ కార్యదర్శి RK సింగ్ కూడా ధృవీకరించారు. ఒకవేళ కొంత ఆలస్యం అయితే అక్టోబర్లో వచ్చే అవకాశం ఉందన్నారు. సుఖోయికి సమానంగా తేజస్ ఫైటర్లు సేవలు అందిస్తాయనే నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అలాగే భారత రక్షణ వ్యూహాలకు తేజస్ అత్యంత కీలకమని చెప్పారు. ఇప్పటిదాకా వాయుసేన ఏ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది? వాటిని తేజస్తో భర్తీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? 60 ఏళ్లుగా MiG-21 యుద్ధ విమానాలు భారత రక్షణ శాఖకు సేవలు అందిస్తున్నాయి. వాటి స్థానంలో కొత్త తరం ఫైటర్ జెట్లను బరిలోకి దించాలని ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేసింది. అందుకే ఈ నెల 19న MiG-21కి టాటా చెప్పేస్తోంది. 4 ఏళ్ల క్రితమే అంటే 2021 ఫిబ్రవరిలోనే తేజస్ కోసం HALతో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. 83 యుద్ధ విమానాలకు 48,000 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది కూడా. ఒప్పందం కుదరగానే పని మొదలుపెట్టిన IAF అత్యాధునిక F404 ఇంజన్ల కోసం అమెరికన్ కంపెనీ GE ఏరోస్పేస్తో అగ్రిమెంట్ చేసుకుంది. 5,375 కోట్ల రూపాయలతో ఒప్పందం ప్రకారం 2023 నాటికి ఇంజన్ల సరఫరా స్టార్ట్ కావాలి. అయితే అదిగో ఇదిగో అంటూనే 2 ఏళ్లు గడిపేసింది GE ఏరోస్పేస్. ఈ ఆలస్యం IAFపై విమర్శలకు కూడా కారణమైంది. మొత్తానికి ఈ ఏడాది ఏప్రిల్లో మొదటి ఇంజన్, జూలైలో రెండో ఇంజన్ అందింది. వాటిని యుద్ధ విమానానికి బిగించి పనితీరు చెక్ చేయడానికి కొంత సమయం పట్టింది. ఫైనల్గా తేజస్ MK-1A ఫైటర్ జెట్లయితే రెడీ అయిపోయాయి. నెలాఖరు లేదా వచ్చే నెలలో 2 జెట్లు అందగానే మరో 97 యుద్ధ విమానాల కోసం HALతో ఒప్పందానికి రక్షణ శాఖ రెడీగా ఉంది. వీటి కోసం 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. అంతేనా, ఇంకేమైనా ఉందా అంటే కథ అప్పుడే అయిపోలేదు. తేజస్ ఫ్యూచర్ వర్షన్లు కూడా రాబోతున్నాయి. కార్నాడ్ వింగ్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వ్యవస్థ, మెరుగైన రేంజ్తో మరింత పవర్ఫుల్గా నయా వర్షన్లు ప్లాన్ చేశారు. F404కు మించిన సరికొత్త F414 ఇంజిన్ వ్యవస్థను కూడా కొత్త వెర్షన్లలో ఉపయోగించబోతున్నారు. తేజస్ మార్క్ 1A ఇంజిన్లు అమెరికా నుంచి కొన్నప్పటికీ కొత్తవి మాత్రం భారత్లోనే తయారు కాబోతున్నాయి. ఇంజిన్ల సాంకేతికత బదిలీపై కీలక చర్చలు జరిగాయి కూడా.
2026 మార్చిలో జిఈ ఏరోస్పేస్తో ఒప్పందానికి హెచ్ఏఎల్ ప్లాన్ చేస్తోంది. 4.5 జనరేషన్కు చెందిన తేజస్ మాక్ 1ఏకు తోడు ఆ తర్వాత వచ్చే తేజస్ మాక్ 2 ఫైటర్ జెట్లు భారత వాయుసేనకు మరింత పవర్ ఇవ్వడం ఖాయమని రక్షణ నిపుణులు అంటున్నారు.